హాయ్ మామా, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ ఏకే రియలిస్టిక్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము ఎంత పొద్దున్న వచ్చినామంటే, నేను నైట్ మా బామ్మర్ది ఆడ వచ్చినాడగానే పాపం అని పొద్దున్నే తీసుకొని వచ్చేసిన. ఆడ బ్రష్ చేసుకుని అట్లా నచ్చిండు. ఆడు కూడా కొంచెం చేపలు అంటే ఇంట్రెస్టే. ఇక మొన్న ఆల్రెడీ ఒక గాలం వేయనేసిండు. ఇక మొన్నటి ఇంతకుముందు వీడియోలు పెట్టాం కదా, మేము పిండి ఎట్లా కలుపుతాం, మేమే మిక్స్ చేస్తాం అన్నది. ఈ బండి ఎందుకు పెట్టామంటే ఇది అడ్జస్ట్మెంట్ కోసం అన్నట్టు. ఈ బండ మనకు అడ్జస్ట్మెంట్ కరెక్ట్ స్టిక్ని మనం వేసిన తర్వాత గాలం మునుగుతుంది. ఇక గాలం మునిగిన కొద్దీ నరమన్న లోపలికి వస్తుంది. లోపలికినప్పుడు మనం షార్ట్ కొట్టేటప్పుడు టైట్ రావాలి కాబట్టి ఒక కట్టెని అడ్జస్ట్ చేసుకుని కరెక్ట్ వెనుకకు లాగుతాం. వెనుకకు లాగినప్పుడు మనం ఇలా ముంగట కట్టిన నరం అవుతుంటే ఆ చౌకిటు అది మనకు క్లారిటీగా కనబడుతుంది. అంటే చాపచ్చి మనకి ఇప్పుడు ఒకవేళ దాన తిన్నా అనుకో, మనం వేసింది తినప్పుడు ఆ షేకింగ్ వచ్చినప్పుడు కరెక్ట్ మనం షార్ట్ కొడతాం. షార్ట్ కొడితే వెళ్తాం అన్నట్టు. అంటే మనం ఎంత ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాం ముందే. అయితే మేము ఇలా 2 సింగిల్ వేసినాం. ఇప్పుడు మనం వేసిన దాన్ని సింగ్ అంటారు, సింగాడు అంటారు. ఈ షార్ట్ కొట్టుడు వేసుడు ఇవన్నిటినే సింగాడు అంటారు. అయితే 2 సింగిల్ వేసినాం. ఇంకోటి ఏంటంటే మనం స్టిక్ కూడా వేసినాం. కానీ స్టిక్కు కప్పలు అవి పెట్టుడు కాకుండా ఇదే మన ఇక పిండే కలిపి పెట్టినాం. కాకపోతే గుచ్చగాలాలు వేసాం. గుచ్చగాలాలు ఎట్లా అంటే ఇది మనం షార్ట్ కొట్టంది అది దొరకదు మనకు. కానీ గుచ్చగాలు ఎట్లా అంటే అది తిన్నది అనుకో ఆటోమేటిక్గా అది దానికి ఇరుక్కపోతుంది. ఇక దాన్ని మళ్ళీ మనం లాగుట్లు ఉంటుంది ముచ్చట. ఇది ఒక షార్ట్ ఫెయిల్ అయింది, కానీ ఇంకో సింగి కొట్టిన షార్ట్ మాత్రం సక్సెస్ అయింది. ఆల్రెడీ జిమ్మ కూడా ఎగురుతుంది, కనబడుతున్నా. చెక్క కట్ట గుంజుకపోయింది. ఏం జిమ్మ పెద్ద నేను కొడతలేదు, కానీ తింపి అని చెప్తుంది. ఇది పరక చెక్క అన్నట్టు. ఇవి ఏం చెప్తాయంటే ఇవి పడ్డ తర్వాత ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అనుకో, మొత్తం నరాన్ని గిర్రా 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 దింపి తప్పించుకొని పోతుంది. అట్లుంటది. ఎట్లా కొట్టినా తీసుకుంటే పడితేనేమో ఒకటే మొక్కన పడతాయి మొత్తం, ఒక తర్వాత ఒకటి. లేకపోతేనేమో సప్పుడే ఉండదు. రవాటా చూసినావా? నేను చెప్పలే, రవాటా షార్ట్ కొట్టామని రవాటా ఎంత పెద్ద అయినా సరే ఫస్ట్ మీదికి వెళ్తాయి. తోక కొట్టి కిందికి ఆడి మొత్తం బయట ఆడుతుంది. ఆల్రెడీ మన క్లారిటీ కనబడుతుంది. అది చూడు, ఇట్లా ముంగడికి వచ్చి ఇంకా రిటర్న్ ఇట్లా స్పీడ్ ఉరికినప్పుడు ఒకవేళ గాలం కరెక్ట్ దిగకపోతే అది ఊడిపోతుంది. ఊడిపోతానికి వానికి ప్రయత్నాలు చేస్తాయి. గుడ్డు ఖచ్చితంగా కూడా ఉరుకుతాయి. మనం కొంచెం లూజ్ ఉరిసి పెడతామంటే కథం అది. బాగు ఇది దోకిలో కాకుండా రవాటి. ఇవి నీళ్ళల్లో వీడియోలో మనకు సైజ్ చిన్న పడుతుంది, బయట గీసే వరకు ఏర్పడతాయి కథ. ఇది వీడియో దారము అనేది కొంచెం ఇట్లా పైకి ఎగురుతాయి. ఇట్లా జిమ్మ పడ్డ ఒక్కొక్కటి ఏం చేస్తానే మనం డైరెక్ట్ మనం షార్ట్ కొట్టే ఒక ఛాన్స్ అవిటికవే కొట్టుకొని డైరెక్ట్ కట్టెని గుంజుకోపోతాయి. రవాటాలు మంచిగా నచ్చినట్టున్నాయి. ఒకటి తర్వాత ఒకటి గట్టిగా తల్లుతున్నాయి. ఇది కూడా రవాటనే. ఆల్రెడీ మనం ఆ దారం ఏర్పడుతుంది, ఎంత దూరం గుంజుకోపోతుందో అనేది. రవాటాలను అయితే ఇలా గారెలు తీసినట్టే ఇస్తున్నాం. చూడ మస్తు ప్రయత్నాలు ఎత్తాయి, కానీ ఒడ్డుకు వచ్చిన తర్వాత మనం కొంచెం దగ్గరనే వాటర్లో వేసుకున్నాం అనుకో, ఈ రవాటాలు ఏం చేస్తాయి అంటే ఇలా జంప్ అనేది బాగా హై ఉంటుంది. డైరెక్ట్ దుంకుతాయి, అటు నీళ్ళలో పడతాయి. ఇక అంత లాంగ్ జంప్ ఎత్తాయి. మనకు ఛాన్స్ ఎక్కేది కొంచెం దూరం పెట్టుకోవాలి. అందుకోసం ఇట్లనే కరెక్ట్ ఆడ ముక్కు కాడ దిగింది. అందుకే దానికి ఎటు సుధురించలేదు, అందుకోసం ఆగిపోయింది అది. వీళ్ళు వేసినాక ఇలా డింగ్ అనే ఎత్తాయి ఇక ఇలా మొత్తం. కానీ వీళ్ళకి ఏంటంటే బ్లడ్ ఇప్పుడు కూర్చింది ఉంటుంది చూడు, మళ్ళీ మనం నీళ్ళు వేసినామో లేదో అంత వెళ్ళిపిస్తుంది. అది బయటకు వచ్చిన రక్తం అంతా వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అవుతుంది. ఏడు సైడ్ పెడితే మళ్ళీ జంప్ ఇక అట్లా అయిపోతుంది. ఇవి స్టిక్ వేసామని చెప్పలేము మామయ్య. గుచ్చగాలం అప్పటి నుంచి సపోర్ట్ అవుతుంది అనుకున్నాం, కానీ దీన్ని బండకు ఎత్తు మీద పెట్టినా అది జిమ్మ గుంజుడికి ఆల్రెడీ కింద పడ్డది. కింద పడుతూనే ఉరుతా చందుకున్నాడు మా అన్న. ఇక మెల్లగా గుంజుతున్నాం. ఈ దారం కూడా ఎట్లా అడ్జస్ట్మెంట్ చేస్తామంటే జిమ్మ పడ్డాక ఆల్రెడీ దాన్ని గుంజుకపోయేటట్టు కొంచెం లూజ్ వేసి పెడతామన్నట్టు. ఎందుకంటే ఒక్కసారి టైట్ ఉంటే అది తెంపుకొని పోతుంది కదా. ఇక లూజ్ వేసి పెడితే అది కొంచెం లాక్కుంటా పోతుంది. ఇక మనం అదే టైంలో వచ్చి మళ్ళీ దాన్ని టైట్ వేసుకుంటా గుంజుతాం. ఇది కాకితర్రా వీటిలో మూది మామూలు గట్టిగా ఉండదు. ఇవి గట్టిగా గుద్దితే ముక్కు వాళ్ళు పిక్తాయి మనది. ఒక్కోసారి జంప్ వేసి గుద్దుతాయి కూడా. ఇట్లా పట్టేటప్పుడు మనం జాగ్రత్తగా పట్టుకోవాలి.
ఆల్మోస్ట్ ఆల్రెడీ వచ్చింది. ఎందుకంటే కరెక్ట్ దానికి మూతికి దిగింది. దీనికి బాడీకి దిగిన తప్పించుకుంటా అనుకోవచ్చు, కానీ ఇక మూతికి దిగిందంటే అది ఎటు పోదు. ఇక దాన్ని 3 సార్లు నీళ్ళు వేసుకుంటూ తీసినా కూడా అది మళ్ళీ పోదు. కాకర్ర ఇలా ముళ్ళులు బాగుంటాయి, కానీ ఇది టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది. ఇక మనం తినేటప్పుడు కొంచెం ముళ్ళు తీసుకుంటే తినాలి అంతే. ఇది చూసిన ఒడ్డుకి ఎట్లా మొత్తం కింద మీద అవుతుందంటే ఇది మెత్త వరకు అని మెత్త వరకు అని. ఇప్పుడు చూడు దీన్ని మనం షార్ట్ కొట్టలేము. ఇది ఏం చేసిందంటే ఇక దీనికే డైరెక్ట్ షార్ట్ కొట్టుకున్నది. కొన్ని ఏం చెప్తాయంటే తినేందుకు వచ్చి ఆగమా మళ్ళీ తోగుపుతాయి. ఈ 3 గాలలో బాగా షార్ప్ ఉంటుంది, అది గట్టిగా దిగుతుంది. ఇట్లా చెప్పిన దారాన్ని మొత్తం రౌండ్ రౌండ్ నింపుతాయి పరకలు అయితే. పరక ఇది మొత్తం గిర్ర గిర్ర నింపుతుంది దారాన్ని. తప్పించుకొని బాగా ప్రయత్నం చేస్తాయి. ఈ చెక్కలు అయితే బాగా మాలసన వచ్చినాయి. కొత్త నీళ్ళు వచ్చినప్పుడు బొగ్గ వచ్చినాయి ఇవి. ఎందుకంటే ఇవి వీటికి వచ్చి పడుతున్నాయి మాలస. చూడు ఎట్లా కన్ను పొన్న దిగింది. ఇంకా ఇంతకుముందు అయితే మొత్తం కన్ను పొన్న దిగింది. కొంచెం ఇలా ఇస్తే కనుగుడ్డ ఎగిరిపోతుండే. అట్లా దిగుతాయి షార్ప్ లోపలికి దిగుతాయి మన కాలం అనేది. చెక్కలు ఇంకా వడులే అనుకున్నాం, కానీ ఆటనే ఇంకే. ఇగో రవాటా ఆ దుంగుడు ఇతను అర్థమవుతుంది. జోడు ఎట్లా మామూలు కొట్టదు ఇది. ఫేక్ లిచ్చుడు కానీ ఈ డైవ్ కొట్టుడు కానీ మామూలు కొట్టదు ఇది. ఈ తోక కొట్టుడుతోనే మనకు అర్థమైపోతుంది. నీళ్ళల్లో సౌండ్ కూడా ఒక్కోసారి భూమి అని వస్తుంది రవాటా కొట్టిందంటే. కొంచెం పెద్ద పెద్ద రవాటాలు అయితే కొడితే మనకు దౌడపండి ఆడితే కిందన పడిపిస్తాం. అట్లుంటుంది దాని షాటు. కానీ మనం కొట్టే షాటు కదా అడ్డం పడ్డది. ఇక రవాటాల వర్షం సౌండ్ ఇట్లా వస్తుందని నీళ్ళలో ఎత్తైపోయి ఇక రింగ్ అని ఉంటుంది. ఇంతకుముందు వేసిన రవాటాలు అటు వేరే పక్క పోయి అవి. ఇక మనం జిమ్మలు పట్టంగా ఒక్కోసారి గమనించగానే మనం కూర్చున్న కాడికి ఒడ్డుకు ఈ బుడ్డ జిమ్మలు అయితే చిన్న రావు, చిన్న చిన్న జిమ్మలు అయితే మనం దాన కలుపుతాం కదా. పిండి కలిపిందంతా కొంచెం తుక్కు అంతా ఇలా వడిపిస్తాయి. ఇక కాస్త ఇట్లా కలపంగా కొంచెం పడుతుంది. ఇక వడుతోనే వీళ్ళకి స్మెల్ వస్తుంది. స్మెల్ రాగానే ఒకటేనికొకటి పెద్ద గుంపులు ఇక బాగా వస్తాయి జిమ్మలు. ఒక్కొక్కటి పావుల జిమ్మలు కూడా వస్తాయి. వచ్చి ఒడ్డు పని వచ్చి ఇక మనం వేసి ఒక గంట సేపు లేమా అది మొత్తం ఖాళీ వేసి తినిపోతాయి. కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ చిన్న జిమ్మలు వచ్చిన కాడికి పెద్ద జిమ్మలు వస్తాయి వీటమాట. ఈ ముట్టలు అవి ఇవి అంటే ముట్టలు అంటే మన కుర్రమీన్లకి ఇట్లా తినేందుకు వస్తాయి. ఒకవేళ ఇవి గాలం కాడ తిన్నాయనుకో దీన్ని కుట్టేందుకు వచ్చి అది ఆటోమేటిక్గా గాలం కొట్టుకుంటుంది. అట్లా ఇంతకుముందు అట్లా పడ్డాయి కూడా ముట్ట. ఇప్పుడు కుర్రమీని అంటే ఇప్పుడు మనం వేసిన గాలం అనేది ముట్టది, కానీ అనుకోకుండా ఎట్లా పట్టిందంటే చిన్న జిమ్మలు తింటాయి కదా, ఈ వడత వీళ్ళని తినేందుకు వచ్చి దాని బట్టి అవి పడిపోతాయి. అట్లా అనుకోకుండా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మనకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.